ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు నేల మీద పడుకుంటావా? అబ్బా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను మంచం మీద పడుకుంటే మీరు నేల మీద పడుకుంటారు. అదేంటి అలిగినప్పుడు చాప మీద పడుకోవడం ఆడవాళ్ళు ఆచారం కదా. మారాయి అన్ని మారాయి. జారి పడతారని అరటి పండు తొక్కేయటం, జారిపోతారని ఆచారాలు పెడుతూ తొక్కేయటం పోయాయి. ఎక్కడ పోయాయి? అలిగినప్పుడు చాప వైపు పరువు పోయిందని పుట్టింటికి పారిపోయే రోజులు మారాయి. నువ్వు మర్చిపోయి నాతో మాట్లాడేస్తావు. మర్చిపోయా మాట్లాడేయట్లేదు. నా రూల్స్ నాకున్నాయి. అందరిలో ఉంటే అలా, ఒక్కడవే దొరికితే ఇలా. ఇది కూడా ఒక రూలా? సిగ్గులే. సిగ్గు వల్ల ముగ్గు వల్ల ఆడవాళ్ళని అంచనా వేయలేరు. ఏడ్చేవలే. ఇప్పుడేంటి నేను మంచం మీద పడుకుంటే నువ్వు గోరకాల గుమ్మం దగ్గర పడుకుంటావా? హైదరాబాద్ దోమలు అసలే హై స్పీడ్. ఉన్న గుక్కడి రక్తం గుంజేసి అంటే అస్థిపంజరం తీసుకెళ్లి ఆసుపత్రిలో పడేయాలి. నేనెందుకు గుమ్మం దగ్గర పడుకుంటా? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన మంచం. ఇక్కడే పడుకుంటా. నీకు మీ పుట్టింటోళ్ళు పెడితే నాకు మా అత్తింటోళ్ళు పెట్టారు. నేను కూడా ఎక్కడే పడుకుంటా. పడుకుంటే ఊరుకుంటానా? ఊరుకోపోతే కాళ్ళు పెట్టుకుని బతిమాలతావా? కాళ్ళు పట్టుకుని బతిలాడటం కాదురా, కాళ్ళు పట్టుకుని లాగి పడేస్తా. అస్సలు కదలట్లేదేంట్రా? నువ్వు సగం వండిన తిండి తినే ఇలా తమ్మల్లా బలిసే. వెళ్ళి మీ సిల్లిని కూడా తెచ్చుకో. ఫుడ్ ఎక్కువైపోయి బుద్ధి మించి కదలట్లేదు. సిగ్గులేదు మా మంచం మీద పడుకోవడానికి? నువ్వు సిగ్గు గురించి మాట్లాడుతున్నావా? ఓసారి అటు చూడవే. నీతో మాట్లాడితే నా మొహం మీద థూ అని ఉమ్మాయి. వద్దురా వద్దురా వద్దు వద్దు వద్దు. నేను నీ మాట నిలబెట్టాలి. వద్దు వద్దు వద్దు. ఏమైంది? ఏం కాలేదు. ఏం చేయలేక ఏడుతున్నా. మారేయ పోయేయి మారేయి అన్నా. ఎంత బలంగా ఉంటే మారితే ఏం మారు. అందితే జుట్టు అందపోతే కాళ్ళు. అందుకే అన్నారు మిమ్మల్ని పెళ్ళాలి. ఒక్క డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కంటే ఏం పోద్ది నీకు? పక్కన వాళ్ళ దగ్గర నా పరువు పోతుందంటే ఎనకుండా. సర్లే ఏడకో, కొంటానులే. నిజంగానే కొంటావా? నిజంగానే కొంటానే. ఎంతలో కొంటావు? కొంటానని చెప్పేనా? చెప్పావు. చిన్నది కొనేస్తే నువ్వు పట్టే అంత పెద్దది కొంటా. డబుల్ డోర్ కావాలి. సరిగ్గా సంకలో ఉన్నావు. పేక పిసికి సంకట చెప్తున్నా. వద్దు. కార్తీక మాసంలో పెళ్ళాలను ఏమన్నా చేస్తే పైకి వెళ్ళాక శివుడు త్రిశూలంతో పడుతాడు. దా పడుకుందాం. పడుకునే ముందు పాయింట్ క్లియర్ చేయవే. ఏంటి? ఫ్రిడ్జ్ కొన్నానే కదా కార్తీక మాసం అడ్డు చెప్పి అన్నిటికి కటింగ్ చేసావు. అవును. ఇప్పుడు కొంటానన్నాను కదా, కార్తీక మాసానికి కటింగ్ చేయించా? అసలు ఈ భూమి మీద మా కోసం ప్రాణాలు ఇచ్చేవంటే కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలే. వాటికి పునర్జన్మ ప్రసాదించాలంటే మేము పస్తులు ఉండకూడదు. ఫ్రిడ్జ్ నా కోరిక, పూజ దేవుడి కోరిక. ఒక్కసారి కమిట్ అయితే ఎవరి మాట వల్ల అస్సలు ఉండకూడదు దేవుడి విషయంలో. అంటే ఫ్రిడ్జ్ ఫిక్స్, కార్తీక మాసం ఫిక్సా? ఇన్ని నెలలు నాన్ వెజ్ తిని మసాలాలు నషాలాలకి మొహం మేకలా తయారైంది. ఈ 1 month అన్న వెజ్ తింటే మళ్ళీ మనిషి మొహం వస్తుంది. దా పడుకుందాం. మొత్తానికి నువ్వు అనుకున్నది చేస్తావే. అమ్మయ్య గారు, ఆంటీ గారు మంచి స్పీడ్ లో ఉన్నారండి. అలా ఇవి చెప్పేస్తానండి. రే నిదానమే ప్రధానం రా మైదానం. సామెతలు ఫాలో అవరా, జీవితం సాఫీగా ఉంటుంది. ఆలస్యం అమృతం విషయం. ఇది కూడా సామెతే. ఇది ఎప్పుడు ఫాలో అవ్వాలి? ఆంటీ గారు పెళ్లి కొప్పుకున్నప్పుడు. సామెతకి సింక్ అయింది. ఏంట్రా లవ్ లో పడ్డావా? చాటింగ్ లోకి చెత్త వారం కళ్ళు జోడు వేసుకుని చూసినట్టు అంత కరెక్ట్ గా వెళ్ళే చెప్పారండి బాబు. నీ టైపింగ్ స్పీడ్ మొహంలో ఈ మోజీలు చూస్తే తెలిసిపోద్దులే. బా అమ్మాయితో కాదు ఆంటీతో. నెక్కరిప్పి నిలబెట్టి కొడతాడు అలా ఆయన. హలో, మా ఆంటీ గారికి ఇంకా పెళ్లి కాలేదు, ఒంటరి. అందుకేనా నువ్వు ఈ తొందర పని మొదలెట్టు? కాదు, ఆవిడ జీవితంలో వచ్చిన వాళ్ళందరూ మోసం చేసి వెళ్ళిపోతున్నారు కానీ ఆవిడ బాధ్యతను మాత్రం ఎవరు మోయట్లేదు. అందుకని నేను ఉద్ధరిద్దాం అనుకుంటున్నా. కిళ్ళి కొట్లు ₹1 ఉద్దరు కూడా దొరకదు, నువ్వు ఉద్ధరిస్తావా? నీ ఇద్దరు మాత్రం లేదు చంపేస్తాను. ఏం చేయమంటారండి?
అమ్మాయిలు అడుగుతుంటే ఆస్తులు అడుగుతున్నారు. అదే మా ఆంటీ గారు అయితే అనురాగం, ఆత్మీయత అడుగుతున్నారు. నేను ఆస్తులు పంచలేను కాబట్టి ఆత్మీయతను పంచాలనుకుంటున్నాడు ఆంటీ గారికి. ఆంటీ లవర్ ఓకే, స్పెసిఫిక్ గా ఈ గారేంటి? రెస్పెక్ట్, లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలా?